మనం రోజూ వాడే పదాలు చూడ్డానికి చాలా మామూలుగా కనిపిస్తాయి కదా, కానీ వాటి వెనుక అంటే ప్రతి పదం వెనుక ఒక పెద్ద కథ, ఒక రహస్య జీవితం ఉంటుంది. ఉదాహరణకు, ఒకప్పుడు కంపు అనే పదానికి సువాసన అని అర్థముండేదంటే ఎవరైనా నమ్ముతారా? ఆశ్చర్యంగా ఉంటుంది, కాని అది నిజం. నన్నయ్య గారి కాలంలో విరికంపు అంటే పూల సువాసన అని అర్థం. సరిగ్గా అదే. కానీ ఈరోజు మనం అదే పదాన్ని పూర్తిగా వ్యతిరేకార్థంలో వాడుతున్నాం. అవును. కొన్ని పదాలు ఇలా కాలక్రమేణా గౌరవాన్ని సంపాదించుకుంటే, కొన్ని ఇలా పాతాళానికి పడిపోతాయి. కొన్నింటి అర్థాలు విస్తరిస్తాయి, కొన్ని కుంచించుకుపోతాయి. మ్మ్, ఈరోజు మనం కొన్ని తెలుగు పదాల జీవిత కథలను పరిశోధిద్దాం. అంటే వాటి డిటెక్టివ్ కథలను బయటపెట్టి, ఈ మార్పుల వెనుక ఉన్న సామాజిక, చారిత్రక కారణాలను కొంచెం లోతుగా తవ్విచూద్దాం. ఈ అన్వేషణ భాషపై ఆసక్తి ఉన్నవారికి, ముఖ్యంగా టీఈటీ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా. భాష అనేది ఒక ప్రవాహం లాంటిది అంటారు. అదెప్పుడూ ఒకేలా నిశ్చలంగా ఉండదు. సామాజిక, సాంస్కృతిక, చారిత్రక మార్పుల అలలకనుగుణంగా పదాల అర్థాలు కూడా మారుతూనే ఉంటాయి. ఈ మార్పులను అర్థం చేసుకోవడం అంటే ఒక రకంగా మన గతాన్ని, మన సమాజ పరిణామాన్ని అర్థం చేసుకోవడమే. సరే, అయితే మన పరిశోధన మొదలు పెడదాం. అసలు ఈ మార్పులకు మూల కారణాలేంటి? సమాజంలో వచ్చే మార్పులే ప్రధాన కారణమంటారా? ప్రధానంగా అవే. అంటే నాగరికత అభివృద్ధి చెందడం, కొత్త టెక్నాలజీ రావడం, కొన్ని చారిత్రక సంఘటనలు, మన చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పులు, కొన్నిసార్లు కేవలం అలంకారికంగా వాడటం, ఇలా చాలా కారణాలుంటాయి. ఉమ్, అంతిమంగా చూస్తే సమాజానికి భాష ఒక అద్దం లాంటిది. సమాజంలో ఏ చిన్న మార్పొచ్చినా దాని ప్రతిబింబం మనం వాడే మాటల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. చెంబు అనే పదం తీసుకోండి. చెంబు. పూర్వం రాగితో చేసిన పాత్రను మాత్రమే చెంబు అనేవారని విన్నాను. అవును, ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మనం స్టీల్ చెంబు, ప్లాస్టిక్ చెంబు, ఇలా అన్నింటినీ చెంబు అనేస్తున్నాం. అంటే ఆ పదం యొక్క పరిధి బాగా పెరిగింది కదా. ఖచ్చితంగా. ఈ రకమైన మార్పును, అంటే ఒక పదం యొక్క అర్థం కాలక్రమేణా విస్తరించడాన్ని వ్యాకరణంలో అర్ధవ్యాకోచం అంటారు. అర్ధవ్యాకోచం. దీనికి నూనె పదం మరో అద్భుతమైన ఉదాహరణ. అవును కదా. నూనె అంటే నువ్వుల నుండి తీసింది అని అసలర్థం. అవును, నువ్వుల నుండి వచ్చేది కాబట్టే నూనె. కాని ఇప్పుడు వేరుశెనగ నూనె, కొబ్బరి నూనె, సన్ఫ్లవర్ నూనె, ఇలా అన్ని రకాల తైలాలను నూనె అనేస్తున్నాం. దీని వెనుకున్న కారణం సౌలభ్యం. కొత్త రకాల నూనెలు వాడుకలకు వచ్చినప్పుడు ప్రతిదానికి ఒక కొత్త పదం సృష్టించడం కష్టం కదా. నిజమే. అందుకే ప్రజలకు బాగా తెలిసిన పాత పదాన్నే కొత్త వస్తువుల కూడా వర్తింపజేయడం సులభం. అష్టకష్టాలు అనే పదం కూడా ఇలాంటిదే. అదెలా? ఒకప్పుడు దేవంతరగమనం, భారావియోగం వంటి 8 నిర్దిష్ట కష్టాలకే ఆ పదం పరిమితం. కాని ఇప్పుడు లెక్కలేనన్ని కష్టాలు లేదా తీవ్రమైన కష్టాలు అనే విస్తృతార్థంలో వాడుతున్నాం. అదా సంగతి. సరే, కొన్ని పదాల అర్థాలు అలా విస్తరిస్తే కొన్నింటి కథ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుందా? అంటే వాటి ప్రపంచం చిన్నదైపోతుందా? అవును, చాలా పదాల విషయంలో అలా జరుగుతుంది. విశాలమైన అర్థమున్న పదం కాలక్రమేణా ఒక నిర్దిష్టమైన పరిమిత అర్థానికే స్థిరపడిపోతుంది. దీన్ని అర్థ సంకోచం అంటారు. దీనికి ఉదాహరణ ఏదైనా చెప్పగలరా? చీర అనే పదం తీసుకోండి. చీర. పూర్వం స్త్రీలు, పురుషులు ఇద్దరూ ధరించే వస్త్రాన్ని చీర లేదా కోకా అనేవారని చదివాను. సరిగ్గా చెప్పారు. కాని ఇప్పుడు అది కేవలం స్త్రీలు ధరించే వస్త్రానికే పరిమితమైంది. నిజమే. అవ్వ అనే పదం కూడా అంతే. ఒకప్పుడు ఏ స్త్రీనైనా గౌరవంగా అవ్వ అని పిలిచే అవకాశం ఉండేది. కాని ఇప్పుడు కేవలం వయసు మళ్లిన స్త్రీని, ముఖ్యంగా తల్లికి తల్లిని మాత్రమే ఆ పేరుతో పిలుస్తున్నాం. దీనికి మరో బలమైన ఉదాహరణ ఉద్యోగం అనుకుంటా. అవును. ఈ ఉద్యోగం అనే పదం గురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజుల్లో ఇది జీతం తెచ్చే పనికి మాత్రమే పరిమితమైంది. దీని అసలు అర్థం అంతకంటే విశాలంగా ఉండేదా? ఆ మార్పు మన సమాజం గురించి ఏం చెబుతోంది? ఉద్యోగం అనే పదానికి అసలర్థం పని, ప్రయత్నం లేదా సన్నాహం. ప్రయత్నమా? అవును. గీతా పఠన ఉద్యోగం అంటే గీతను చదవడానికి చేసే ప్రయత్నము అని అర్థం. పూర్వం ఏ పని చేయడానికైనా సిద్ధమవడాన్ని ఉద్యోగం అనేవారు. కాని పారిశ్రామిక విప్లవం తర్వాత ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ఏర్పడ్డాక పని అనేది జీతభత్యాలతో ముడిపడింది.
దాంతో ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలలో చేసే జీతమొచ్చే పనికి మాత్రమే ఉద్యోగం అనే పదం పరిమితమైపోయింది. ఈ ఒక్క పదం మార్పు మన సమాజంలో శ్రమకు, ఆర్థిక వ్యవస్థకు మధ్య ఉన్న సంబంధం ఎలా మారిందో స్పష్టంగా చూపిస్తుంది. అద్భుతం. అంటే కొన్ని పదాలు ప్రమోషన్ పొందితే కొన్ని డిమోషన్ పొందుతాయన్నమాట. సరే, ముందుగా ప్రమోషన్ పొందిన పదాల గురించి మాట్లాడుకుందాం. వాటి గౌరవం ఎలా పెరిగిందో చూద్దాం. దీనిని అర్ధగౌరవం లేదా అర్ధసౌమ్యత అంటారు. అంటే ఒకప్పుడు తక్కువ స్థాయి అర్థంలో ఉన్న పదం కాలక్రమేణా గౌరవప్రదమైన అర్థాన్ని సంతరించుకోవటం. ఒక్క నిమిషం. సభికులు అంటే ఒకప్పుడు జూదగాళ్ళు అనా? నేను ఎప్పుడూ సభలో ఉన్న పెద్ద మనుషులు అనే గౌరవప్రదమైన అర్థంలోనే విన్నాను. ఇది ఎలా సాధ్యం? ఒక పదం ఇంత పెద్ద ప్రమోషన్ ఎలా పొందింది? ఇది నిజంగా ఆశ్చర్యకరమైన మార్పే. పూర్వం సభ అంటే జూదమాడే ప్రదేశం అనే అర్థం కూడా ఉండేది. ఓ, కాబట్టి అక్కడుండేవారిని సభికులు అనేవారు. కాని కాలక్రమేణా సభ అనే భావన జూదగృహం నుండి పండితులు లేదా పెద్దలు సమావేశమయ్యే గౌరవనీయమైన ప్రదేశంగా మారింది. అంటే ఆ ప్రదేశానికే గౌరవం పెరిగింది. అవును, ఆ ప్రదేశానికి గౌరవం పెరగడంతో దానికి సంబంధించిన సభికులు అనే పదం కూడా ఆ గౌరవాన్ని పొంది సభలోని గౌరవనీయ సభ్యులుగా ప్రమోషన్ పొందింది. వావ్! ఇది తెలియక మనం ఎంతోమందిని. సరే, అలాగే వైతాళికులు అనే పదం కూడా ఉంది కదా. పూర్వం రాజును స్తుతిస్తూ నిద్రలేపేవారని అర్థం. కాని ఇప్పుడు సంస్కర్తలు, మార్గదర్శకులు అనే ఎంత ఉన్నతమైన అర్థంలో వాడుతున్నాం. అవును, ముహూర్తం అనే పదం కూడా ఇలాంటిదే. అదెలా? దానికి అసలర్థం 2 ఘడియల కాలం లేదా సుమారు 48 నిమిషాల సమయం, ఒక సాధారణ కాలమానం. కాని ఇప్పుడు వివాహాది శుభకార్యాలకు ఖగోళశాస్త్ర ప్రకారం నిర్ణయించే పవిత్రమైన కాలం అనే విశిష్టమైన, గౌరవప్రదమైన అర్థంలో స్థిరపడిపోయింది. మరి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఒకప్పుడు గౌరవంగా ఉండి ఇప్పుడు పరువు పోగొట్టుకున్న పదాల సంగతేంటి? మనం మొదట మాట్లాడుకున్న కంపులాంటివి. వాటినే అర్ధాపకర్ష లేదా అర్ధగ్రామ్యత అంటారు. అంటే ఉన్నతమైన అర్థం ఉన్న పదం నిందార్థంలోకి దిగజారడం. కంపు దీనికి ఉత్తమ ఉదాహరణ. సువాసన నుండి దుర్వాసనగా దాని ప్రయాణం సాగింది. ఛందసుడు అనే పదం కూడా ఇలాంటిదే అని విన్నాను. అవును, ఛందసుడు అంటే అసలు అర్థం ఛందస్సు తెలిసినవాడు, అంటే వేదాలు క్షుణ్ణంగా తెలిసిన పండితుడు. ఎంత గౌరవప్రదమైన అర్థం! నిజమే. కాని కాలక్రమేణా కేవలం పుస్తకాలకే పరిమితమై లోకజ్ఞానం లేనివాడు అనే భావన ఏర్పడింది. చివరికి ఆ పదం అమాయకుడు లేదా లోకజ్ఞానం లేని మొండివాడు అనే అర్థానికి దిగజారింది. ఈ కోవలో దేవదాసీ పదం యొక్క మార్పు చాలా బరువైన విషయం అనిపిస్తుంది. అది కేవలం అర్థం మారడం కాదు, ఒక చరిత్రం చెబుతోంది. మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. ఇది కేవలం ఒక పదం యొక్క పతనం కాదు, ఒక వ్యవస్థ యొక్క పతనాన్ని సూచిస్తుంది. ఒకప్పుడు దేవదాసి అంటే దేవుడికి అంకితమై నాట్యం ద్వారా దేవుడికి సేవ చేసే ఒక కళాకారిణి. వారికి సమాజంలో గొప్ప గౌరవం, ప్రత్యేక హక్కులు ఉండేవి. వారు లైంగిక దోపిడీకి గురయ్యారు. దాంతో ఆ గౌరవప్రదమైన పదం వేశ్య అనే ప్రతికూల అర్థాన్ని సంతరించుకుంది. ఒక పదం తనలో ఎంతటి సామాజిక చరిత్రను, ఎంతటి వేదనను నిక్షిప్తం చేసుకోగలదో చెప్పడానికి ఇదొక శక్తివంతమైన నిదర్శనం. నిజంగా పదాలు కేవలం అక్షరాల సమూహాలు కావు, అవి మన చరిత్రకు సాక్ష్యాలు. సరే, ఇంకా వేరే రకాల మార్పులు కూడా ఉన్నాయి కదా. టెక్నాలజీ వల్ల కూడా పదాల అర్థాలు మారతాయా? టెక్నాలజీ వల్ల పదం అర్థం మారదు, కాని ఆ పదం సూచించే వస్తువు పూర్తిగా మారిపోతుంది. దీన్ని వస్తు పరిణామం అంటారు. వస్తు పరిణామం. వాహనం అనే పదాన్ని తీసుకోండి. ఈ పదం బహుశా ఎద్దుల బండితో మొదలయ్యుండవచ్చు. తర్వాత గుర్రపు బగ్గీ, సైకిల్, ఇప్పుడు కారు, బస్సు, రైలు, చివరికి విమానం, రాకెట్. అవును, అన్నింటినీ వాహనమనే అంటున్నాం. అవును, పదం అదే, కాని అది సూచించే వస్తువు, దాని వేగం, దాని టెక్నాలజీ పూర్తిగా మారిపోయాయి. అంటే ఆయుధం లాంటి పదం కూడా ఇదే కోవలోకి వస్తోంది. విల్లు, గద, కత్తి నుండి తుపాకీ, ఫిరంగి, ఇప్పుడు అణ్వాయుధాల వరకు ఆ పదం సూచించే వస్తువు మారిపోయింది. ఖచ్చితంగా. వస్తువు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రయాణం లేదా యుద్ధం అలాగే ఉంటుంది కాబట్టి పదం నిలిచి ఉంటుంది. కాని దాని భౌతిక రూపం, దాని శక్తి యుగాలవారీగా మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం మాటల మధ్యలో
పోలికలు వాడుతుంటాం. తీపి మాటలు చేదు నిజం అంటాం, లేదా ఎండ నిప్పులు చెరుగుతోంది అంటాం. వివిగూడా అర్థవిపరిణామానికి కారణమవుతాయా? తప్పకుండా. దీనిని అలంకారిక ప్రయోగం లేదా లక్షణార్థ సిద్ధి అంటారు. ఇక్కడే భాష కవిత్వంగా మారుతుంది. కవిత్వంగా మారుతుంది. తీపి, చేదు అనేవి నాలికకు తెలిసే రుచులు. కాని వాటిని అనుభవాలకు, మాటలకు ఆపాదించినప్పుడు అవి కొత్త భావోద్వేగాలను సూచిస్తాయి. ఆమె గొంతు తేనెలా ఉంది అన్నప్పుడు ఆ గొంతులో తేనె ఉందని కాదు, అంత మధురంగా ఉందని అర్థం. ఈ పోలికలు, రూపకాలు క్రమంగా వాడుకలో భాగమైపోయి ఆ పదాలకు కొత్త అర్థఛాయలను ఇస్తాయి. మొత్తానికి ఇదంతా చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ ఇంత లోతుగా పదాల గురించి తెలుసుకోవడం వల్ల నిజంగా ప్రయోజనమేంటి? ఇది కేవలం వ్యాకరణ పండితులకేనా, లేక మనందరికీ అవసరమా? ఇది కేవలం పరీక్షల కోసం కాదు, ప్రతి ఒక్కరికీ అవసరం. దీనికి 2 ముఖ్యమైన ప్రయోజనాలున్నాయి. మొదటిది, మన పాత గ్రంథాలను, మన సాహిత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఇది అత్యవసరం. ఉదాహరణకు, నన్నయ్య భారతాన్ని చదివేటప్పుడు కంపు అనే పదానికి ఇప్పటి దుర్వాసన అనే అర్థం తీసుకుంటే ఏమవుతుంది? ద్రౌపది పూలమాల దుర్వాసన కొట్టింది అని చదువుతాం. సరిగ్గా అసలు భావం పూర్తిగా మారిపోతుంది. కవి ఉద్దేశం తప్పుగా అర్థమవుతుంది. అంటే ఒకప్పటి సువాసనను మనం దుర్వాసనగా చదువుతామన్నమాట. ఇది పెద్ద ప్రమాదమే. ఇక రెండవ ప్రయోజనం? రెండవది, ఇది మనల్ని మనం అర్థం చేసుకోవటానికి సాయపడుతుంది. భాష నిరంతరం మారుతూ ఉండే ఒక జీవనది అనేది మనకు గుర్తు చేస్తుంది. ఈ పదాల మార్పులను అధ్యయనం చేయడమంటే మన సంస్కృతి మరియు ఆలోచనల చరిత్రను త్రవ్వితీసినట్లే. మన సమాజం దేనికి విలువిచ్చింది, దేనిని చిన్నచూపు చూసింది, ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాలన్నీ ఈ పదాల ప్రయాణంలో నిక్షిప్తమై ఉంటాయి. టిఎట్ లాంటి పరీక్షలలో చీర, కోక, అవ్వ అనేవి ఏ రకమైన అర్థపరిణామానికి ఉదాహరణలు అని అడగటం చూశాను. అంటే ఈ సూక్ష్మమైన తేడాలను గుర్తించడం చాలా ముఖ్యం. అవును. అలాగే దివంగతులగుట లేదా శివైక్యం పొందుట అనే మాటల్లోనిది ఏ రకమైన అర్థపరిణామని కూడా అడుగుతారు. ఇది అర్ధసౌమ్యత కిందికి వస్తుందా? ఖచ్చితంగా. చనిపోవుట అనే కఠినమైన బాధ కలిగించే పదాన్ని నేరుగా వాడకుండా సభ్యత కోసం, మరణించిన వ్యక్తికి గౌరవం ఇవ్వడం కోసం వాడే మాటలివి. దీనిని సభ్యోక్తి అని కూడా అంటారు. ఇలాంటి తేడాలను అర్థం చేసుకోవడమే భాషపై పట్టు సాధించటమంటే. ఈరోజు మనం కొన్ని పదాల జీవిత రహస్యాలను ఛేదించాం. అవి ఎలా పుడతాయో, పెరుగుతాయో, ఎలా గౌరవాన్ని పొందుతాయో, ఎలా కోల్పోతాయో చూశాం. మనం వాడే ప్రతి పదం వెనుక ఒక చరిత్ర దాగి ఉందని చర్చ బలంగా గుర్తుచేసింది. ఆ చరిత్ర మనది. ఆ పదాల ప్రయాణం మన సంస్కృతి యొక్క ప్రయాణం.